వెల్కమ్ టు స్ఫూర్తి ఇన్ఫో తెలుగు. ఈరోజు ఐఐటి బాసర అడ్మిషన్ల కోసం ప్రిపరేషన్లో భాగంగా పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లోపల గతంలో వచ్చినటువంటి ప్రశ్నాపత్రాల విశ్లేషణను చూస్తున్నాం. ఇది 12వ ప్రశ్నాపత్ర విశ్లేషణ. ఇది మన సిరీస్ లోపల ఈరోజు ఫిజిక్స్ పార్ట్ 61 నుంచి 90 క్వశ్చన్ వరకు పూర్తిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకొక ముఖ్య విషయం, ఎవరైతే స్ఫూర్తి ఇన్ఫో తెలుగును మొట్టమొదటిసారి చూస్తున్నారో వాళ్ళు స్ఫూర్తి ఇన్ఫో తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే మా నుంచి వచ్చేటటువంటి వీడియోల నోటిఫికేషన్ మొట్టమొదట మీకే చేరుతుంది. థ్యాంక్ యూ. ఇక విషయంలోకి వచ్చేద్దాం. ఫిజిక్స్ పార్ట్ 61 నుంచి స్టార్ట్ అవుతుంది. 61 క్వశ్చన్. ఈ క్రింది 2 వాక్యాలను చదివి సరైన సమాధానం ఎంచుకోండి. ఫస్ట్ది ఏ, లైట్ ట్రావెల్స్ ఇన్ స్ట్రైట్ లైన్ అంటే కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుంది, స్ట్రైట్ లైన్గా ప్రయాణిస్తుంది. బి, జామెట్రిక్ సెంటర్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఈజ్ కాల్డ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే పుటాకార దర్పణం యొక్క జామితీయ కేంద్రంనే వక్రతా కేంద్రం అంటారు. మరి వీటి యొక్క ఆన్సర్లు ఏమున్నాయి? 1, ఓన్లీ ఏ ఈజ్ ట్రూ అంటే మొదటి మాత్రమే నిజము, అంటే కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుంది అనేది మాత్రమే నిజము. 2, ఓన్లీ బి ఈజ్ ట్రూ అంటే పుటాకార దర్పణం యొక్క జామితీయ కేంద్రంనే వక్రతా కేంద్రం అంటారు అనేది మాత్రమే నిజము. 3, ఏబి అంటే ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ రెండు కూడా సరైనవే. 4, ఏ అండ్ బి ఆర్ ఫాల్స్ అంటే రెండు తప్పులే అంటున్నాడు. మనకిచ్చినటువంటి స్టేట్మెంట్ లోపల కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుందనేది మాత్రమే నిజమైనది. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ అనేది సరైనది. నెక్స్ట్ 2వ ప్రశ్న. 62వ ప్రశ్న లోపల కటకం యొక్క నాభ్యంతరం వేటిపై ఆధారపడుతుంది? కటకం యొక్క నాభ్యంతరం అనేది ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఎ లెన్స్ డిపెండ్స్ ఆన్ ఏ దాని మీద ఆధారపడుతుంది? 1, కటక పదార్థం అంటే మెటీరియల్ ఆఫ్ ది లెన్సా. వక్రత వ్యాసార్థం రేడియస్ ఆఫ్ కర్వేచరా. 3, బోత్ 1 and 2 అంటే కటక పదార్థం మీద ఆధారపడుతుంది, వక్రత వ్యాసార్థం మీద ఆధారపడుతుంది. 4, నన్ ఏవి కావు. ఎప్పుడైనా సరే కటకం యొక్క నాభ్యంతరము అంటే ఫోకల్ లెంత్ అనేది 2 అంశాల మీద ఆధారపడుతుంది. ఒకటి కటకం యొక్క పదార్థం మీద, అది తయారు చేసినటువంటి పదార్థం మీద, మరియు దాని యొక్క వక్రతా వ్యాసార్థం మీద. అంటే 1 మరియు 2 సరైనవి కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 3 అవుతుంది. కాంతి కిరణం యొక్క వక్రీభవన కోణం అనగా వేటి మధ్య కోణము? కాంతి కిరణానికి వక్రీభవన కోణం అని అడుగుతున్నాడు. అంటే మనం ఒక తలం తీసుకున్నట్లయితే కాంతి కిరణం ఈ విధంగా పతనం చెందింది. దీన్ని ఏమంటాం? పతన బిందువు అంటాం. ఇదేమో పతన కిరణం. ఈ తలాన్ని తాకి మళ్ళీ వెనక్కి మళ్ళింది. దీన్ని వక్రీభవన కిరణం అని అంటున్నాం. వక్రీభవన కిరణం. ఈ పతన బిందువు వద్ద గీచినటువంటి లంబం ఉంటుంది కదా, లంబం వద్ద చేసేటటువంటి కోణం ఏదైతే ఉందో దాన్నే లంబం వద్ద పతన కిరణం చేసేటటువంటి కోణాన్ని పతన కోణం అంటాం. వక్రీభవన కిరణం చేసేటటువంటి కోణాన్ని వక్రీభవన కోణం అని అంటాం. మరి వక్రీభవన పతన కిరణం యొక్క వక్రీభవన కోణం అనగా వేటి మధ్య కోణం అంటున్నాం. వక్రీభవన కోణం అంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇది పతన బిందు వద్ద గీసినటువంటి లంబానికి వక్రీభవన కిరణానికి మధ్య ఉండేటటువంటి కోణము. ఆ విధంగా ఉండేటటువంటి ఆప్షన్ ఏది ఉంది? ఫస్ట్ ఆప్షన్ పతన కిరణానికి వక్రీభవన కిరణానికి మధ్య తప్పు. వక్రీభవన కిరణానికి మరియు వెనకాలను వేరు చేయి తలానికి తప్పు. లంబానికి మరియు పతన కిరణానికి మధ్య తప్పు. లంబానికి మరియు వక్రీభవన కిరణానికి మధ్య. ఇది సరైనటువంటి సమాధానం. 4వది సరైన సమాధానం.
కాంతి ఒక యానకం నుండి మరొక యానకం లోపలికి ప్రయాణించేటప్పుడు దాని దిశలో ఏ మేరకు మార్పు జరిగిందో తెలిపే భౌతిక రాశి ఏది? మనము రిఫ్రాక్షన్, ద ఎక్స్టెంట్ ఆఫ్ చేంజ్ ఇన్ ద డైరెక్షన్ దట్ టేక్స్ ప్లేస్ వెన్ ఏ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ ఈజ్ గివెన్ బై. అంటే మనం వక్రీభవనం అని ఎప్పుడు అంటాం? కాంతి కిరణం ఒక యానకం లోపల నుంచి ఇంకో యానకం లోపలికి పోయినప్పుడు వంగి ప్రయాణిస్తుంది. ఈ విధంగా వంగి ప్రయాణించడాన్నే మనం ఏమంటున్నామంటే రిఫ్రాక్షన్ లేకపోతే వక్రీభవనం అని అంటున్నాం. ఇక్కడ దీన్ని ఏ దాని మీద ఆధారపడుతుంది అనేది మనం చూడాలి. సందిగ్ధ కోణమా, నాభ్యంతరమా, వక్రీభవన గుణకమా, కటక సామర్థ్యమా? అంటే వక్రీభవన గుణకం. ఎందుకంటే ఇది వక్రీభవనం చెందుతుంది కాబట్టి వక్రీభవన గుణకం మీద ఆధారపడుతుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ 65వ ప్రశ్న. ఒక యానకం యొక్క వక్రీభవన గుణకం 1. వక్రీభవన గుణకం ఇచ్చిండు అంటే న్యూ ఈజ్ ఈక్వల్ టు 1. తర్వాత శూన్యంలో కాంతి వేగం c ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. అయితే ఆ యానకం లోపల కాంతి వేగం ఎంత అంటున్నాడు. ఇక్కడ వక్రీభవన గుణకం 1 ఉంది కాబట్టి యానకం లోపల కాంతి వేగం అనేది మారదు. ఎందుకంటే మనకు రిలేషన్ తెలుసు, c ఈజ్ ఈక్వల్ టు న్యూ ల్యాండా అంటాం. ఇక్కడ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? c/న్యూ. c/న్యూ అంటే ఏమవుతుంది? c వాల్యూని 1తో డివైడ్ చేసినప్పుడు సేమ్ అదే వాల్యూ ఉంటుంది. అంటే తరంగ దైర్ఘ్యం అనేది మారతలేదు. కాబట్టి మనకు సరైనటువంటి సమాధానం ఏమవుతుందంటే 3 × 10⁸ అవుతుంది. అంటే ఇది రెండో ఆప్షన్ అనేది సరైన సమాధానం. క్రింది ఏ సందర్భంలో కుంభాకార కటకం మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది అని అంటున్నాడు. ఏ సందర్భం లోపల కుంభాకార కటకం అనేది మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది? ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కేసెస్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ ఏ విర్చువల్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్? కుంభాకార కటకం, ఇది దర్పణం కాదు, కటకం. కుంభాకార కటకం లోపల ఏ స్థానం వద్ద ఉంచినప్పుడు మనకు మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది? మనం జాగ్రత్తగా చూద్దాం. వస్తువును వక్రతా కేంద్రం వద్ద ఉంచినప్పుడు కాదు, వస్తువును నాభి మరియు దృక్కేంద్రం మధ్య ఉంచినప్పుడు మాత్రమే మిథ్యా ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ఇది ఎఫ్ అనుకున్నట్లయితే, ఇది సి అనుకున్నట్లయితే, ఇటువైపు కూడా సిఎఫ్ ఉంటాయి. సిఎఫ్. ఇక్కడ ఎఫ్కు ఇక్కడ దృక్కేంద్రానికి మధ్యలో వస్తువును ఉంచినప్పుడు దీని నుంచి పోయేటటువంటి కాంతి కిరణాలు వక్రీభవనం చెందిన తర్వాత నాభి గుండా వెళ్తాయి. రెండవ కాంతి కిరణం దృక్కేంద్రం గుండా వెళ్తుంది. ఈ రెండు కాంతి కిరణాలు వెనక్కి పొడిగించబడి ఇక్కడ మనకు కలుస్తాయి. అంటే వస్తువుకు వెనక భాగం లోపలనే మిథ్యా ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ఈ విధంగా ఉంచినప్పుడు, అంటే వస్తువును నాభి మరియు దృక్కేంద్రం మధ్యలో ఉంచినప్పుడు మాత్రమే మిథ్యా ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్, N1 మరియు N2 వక్రీభవన గుణకాలు కలిగిన రెండు యానకాలను వేరు చేసే ఒక వక్రతలం యొక్క వక్రతా వ్యాసార్థం r. వస్తు మరియు ప్రతిబింబ దూరాలు వరుసగా u మరియు v అయితే వాటి మధ్య సంబంధం. ఇక్కడ ఏ కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ రేడియస్ కర్వేచర్ r is separating the two media of refractive indices N1 and N2. If u and v are object and image distances respectively, then the relation is, వాటి మధ్య ఉండేటటువంటి సంబంధం ఏంది అని అడుగుతున్నాడు. ఇక్కడ వాటి మధ్య ఉండేటటువంటి సంబంధం ఏముంటుంది? ఇది ఫిక్స్డ్ ప్రిన్సిపల్. ఇది N2/v
మైనస్ n1/u ఈజ్ ఈక్వల్ టు n2 మైనస్ n1/r అంటాం. అంటే ఆ ప్రిన్సిపల్ ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షనే ఉంది. కాబట్టి అది మన సరైన సమాధానం. నెక్స్ట్ 68వ ప్రశ్న. An image is formed at a distance of 30 centimeters from the center of convex lens of focal length 15 centimeter. The object distance is అంటే 15 సెంటీమీటర్ల నాభ్యంతరం ఉంది. అంటే f ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది? 15 సెంటీమీటర్లు కలిగిన కుంభాకార కటకం నుండి దాని ప్రధాన అక్షం మీద 30 సెంటీమీటర్ల దూరంలో ఒక వస్తువు యొక్క ప్రతిబింబం ఏర్పడింది. వస్తువు యొక్క ప్రతిబింబం అంటే ప్రతిబింబం దూరాన్ని ఏమంటాం? v అంటాం. v ఈజ్ ఈక్వల్ టు 30 సెంటీమీటర్స్. అప్పుడు వస్తు దూరం ఈజ్ ఈక్వల్ టు ఎంత? u ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇక్కడ కటకం అడిగాడు. కుంభాకార కటకం. కటక సూత్రం ఏముంటుంది? 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. ఇక్కడ మనం 1/uని ఇక్కడ తీసుకొస్తే 1/u ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/f. 1/30 మైనస్ 1/15. ఇక్కడ 30 తీసేస్తే 1 మైనస్ 15 అంటే 1/30. 1/f ఈజ్ ఈక్వల్ టు 1/30 అంటే f ఈజ్ ఈక్వల్ టు 30 అవుతుంది. మనకి f ఈజ్ ఈక్వల్ 30 అనేది ఏది ఉంది? మూడో ఆప్షన్. కాబట్టి మూడో ఆన్సర్ అనేది సరైనది. ఇక్కడ మైనస్ అనేది దిశను సూచిస్తుంది అంతే, అక్కడ ఏం లేదు. మైనస్ 1/30 అంటే ఇది మైనస్ అనే దిశను సూచిస్తుంది కాబట్టి 30 సెంటీమీటర్స్గా తీసుకుంటాం. నెక్స్ట్ 69వ ప్రశ్న. Which part of the human eye contains rods and cones to receive the light signals? కంటి యొక్క ఏ భాగంలో కాంతి సంకేతాలను గ్రహించే దండాలు మరియు శంకువులు ఉన్నాయి అంటే దండాలు శంకువులు ఏంటి కోసం ఉపయోగపడతాయి? రాడ్స్ అండ్ కోన్స్ అనేటివి ఇవి కాంతి తీవ్రతను గుర్తించడానికి, రంగులను గుర్తించడానికి ఉపయోగపడతాయి. మరి ఇవి ఎక్కడ ఉంటాయి? కార్నియాలో ఉంటాయా, ఐరిస్లో ఉంటాయా, కంటి పాపలు ఉంటాయా, రెటినాలో ఉంటాయా అంటే ఇవి రెటినా లోపల ఉంటాయి. దండాలు మరియు శంకువులు అనేటివి రెటినాలో ఉంటాయి. నెక్స్ట్, హస్వదృష్టి ఉన్న వ్యక్తి వస్తువు యొక్క ప్రతిబింబం ఏర్పడే స్థానం ఏది అని అంటున్నాడు. ఫర్ ఏ పర్సన్ విత్ మయోపియా డిఫెక్ట్ ద ఇమేజ్ ఆఫ్ ది డిస్టెన్స్ ఆబ్జెక్ట్ ఈస్ ఫార్మ్డ్. మనం ఇది రెటీనా అనుకున్నట్లయితే కంటి కటకం నుంచి వచ్చేటటువంటి కాంతి కిరణాలు వక్రీభవనం చెందిన తర్వాత రెటీనా మీద ఏర్పడవు. దాని యొక్క ప్రతిబింబం రెటీనా కంటే ముందు ఫామ్ అవుతున్నాయి కాబట్టి మనకు దూరంగా ఉండేటటువంటి వస్తువు కనపడదు. మయోపియా అంటే అదే, దగ్గర ఉండేటటువంటి వస్తువులను స్పష్టంగా చూడగలుగుతాడు కానీ దూరంగా ఉండే వస్తువులను చూడలేడు. దీనికి ప్రతిబింబం యొక్క ఏర్పడే స్థానం ఏంటంటే రెటీనా కంటే ముందు. అంటే రెండో ఆప్షన్ అనేది సరైనది. మానవుని కంటి ముందు గల ఏ స్థానంలో ఉన్న వస్తువును అయినా ప్రతిబింబ దూరం అంటున్నాడు. 25 సెంటీమీటర్ల, 5 సెంటీమీటర్ల, 2.5 సెంటీమీటర్ల, 1 సెంటీమీటర్ అంటున్నాడు. మానవుని కంటి ముందు గల స్థానం లోపల మనకు రెటీనాకు తర్వాత లెన్స్కు మధ్య ఉండేటటువంటి దూరం ఎంత? 2.5 సెంటీమీటర్స్. అంటే థర్డ్ ఆప్షన్ సరైనది. క్రింది వాటిలో కాంతి యొక్క ఏ రంగుకు గరిష్ట విచలన కోణం ఉంటుంది? Which among the following colors has the maximum angle of deviation? యాంగిల్ ఆఫ్ డీవియేషన్ విచలన కోణం ఎక్కువగా ఉండేటటువంటి రంగు ఎరుపు రంగా, నీలం రంగా, పచ్చ రంగా, ఊదా రంగా? అంటే ఎక్కువ విచలనం చెందేటటువంటి రంగు ఊదా రంగు. మరి తక్కువ విచలనం చెందేదంటే ఎరుపు. అందుకే ఎరుపును డేంజర్ ఉపయోగించడానికి కారణం అదే. తక్కువ విచలనం చెందుతుంది, ఎక్కువ తరంగ ధైర్యం ఉంటుంది కాబట్టి ఎక్కువ దూరం అనేది కనిపిస్తుంది కాబట్టి ఎరుపును మనం డేంజర్ సిగ్నల్గా వాడతాం. జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి.
నెక్స్ట్ 73వ ప్రశ్న. ఒక డాక్టర్ 2.5D కటకాన్ని వాడమని సూచించాడంటే ఆ కటకన అభ్యంతరం ఎంత? ఏ డాక్టర్ హ్యాస్ అడ్వైజ్డ్ టు యూజ్ 2.5 డయాప్టర్ లెన్స్. ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్ ఈజ్ అని అడుగుతున్నాడు. ఇక్కడ ఈ ప్రశ్నలు చాలా సందర్భాల్లో అడిగినటువంటి ప్రశ్న. ఈ రకమైనటువంటి ప్రశ్నలు 1/f = 1/v - 1/u కానీ సూత్రాన్ని గుర్తుంచుకోవడం కానీ, 1/f దర్పణాల లోపలైతే 1/f = 1/u + 1/v కానీ, అదే పవర్కి సంబంధించినటువంటి సూత్రం అయితే దీనికి P = సూత్రం ఏముంటుంది? 1/f మీటర్స్. ఇక్కడ F ఏమవుతుంది? పవర్ ఇచ్చిండు కాబట్టి F = 100/2.5. పాయింట్ తీసేయాలంటే ఇక్కడ పైన × 10 పెట్టుకుంటాం. 25 1 జా 25 4 జా 4 × 10 అంటే 40 సెంటీమీటర్స్. అంటే దాని యొక్క నాభ్యంతరం ఎంత ఉంటుందంటే 40 సెంటీమీటర్స్ ఉండేటటువంటి నాభ్యంతరం ఉంటుంది. అంటే మనం కంటి డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు పవర్ రాస్తాడు, 2.5 లెన్స్ వాడండి, 1.5 లెన్స్ వాడండి అంటే అది దాని యొక్క సామర్థ్యాన్ని చెప్తున్నాడు. దాని ఆధారంగా మనం నాభ్యంతరాన్ని కనుక్కోవచ్చు. దాని సూత్రం ఒకటే సూత్రం, P = 1/f మీటర్లు ఉంటుంది. ఎందుకంటే 1 అనేది 100 సెంటీమీటర్స్కి సమానం, 1 మీటర్ కాబట్టి 100 సెంటీమీటర్కు సమానంగా ఉంటుంది. నెక్స్ట్ 74వ ప్రశ్న. క్రింది 2 వాక్యాలను చదివి సరైన సమాధానాన్ని ఎంపిక చేసుకోండి. రెడ్ కలర్ హ్యాస్ ద షార్టెస్ట్ వేవ్ లెంత్. ఎరుపు రంగు కాంతి తరంగదైర్ఘ్యం తక్కువ. తప్పు ఇది. ఎరుపు రంగుకు ఎక్కువ తరంగదైర్ఘ్యం ఉంటుంది. ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ డిస్పర్షన్. అంటే డిస్పర్షన్ వల్లనే కాంతి విశ్లేషణ చెందడం వల్ల ఇంద్రధనస్సు అనేది ఏర్పడుతుంది అనేది. ఇది సరైన సమాధానం. అంటే ఏ తప్పు బి అనేది మాత్రం నిజం. అంటే 74వ దానికి 2వది సరైన సమాధానం. అంటే ఇంద్రధనస్సు ఏర్పడడానికి కారణము డిస్పర్షన్, కాంతి విశ్లేషణ. నెక్స్ట్ 75వ ప్రశ్న. 75వ ప్రశ్న, వోల్ట్/యాంపియర్ దేనికి సమానం? ఇక్కడ వోల్టేజ్కు యాంపియర్కు అంటే V/I. మన ఓం నియమం ఏమేముంటుంది? V = IR. R ఏమవుతుంది? V/I. అంటే 1 ఓం = 1 వోల్ట్/1 యాంపియర్. అంటే వోల్ట్/యాంపియర్ ఏంటికి సమానమైంది? ఓంకు సమానమవుతుంది. అంటే మనం ఓం నియమాన్ని ఒకటి కొంచెం గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇటువంటి ప్రశ్నలు చాలా సులభంగా చేయొచ్చు. V = IR అవుతుంది, I = V/R అవుతుంది, R = V/I అవుతుంది. ఓం మీటర్ ప్రమాణంగా ఉన్నటువంటి రాశి ఏది? ఓం అనేదేమో నిరోధానికి ప్రమాణం, ఓం మీటర్ అనేది ఏంటికి ప్రమాణము అని అడుగుతున్నాడు. అంటే విశిష్ట నిరోధం. ఓం మీటర్ అనేది ఏంది? విశిష్ట నిరోధానికి ప్రమాణం. విద్యుదావేశానికి ఏముంటుంది? ఛార్జ్ కూలుంబులు. పొటెన్షియల్ తేడాకు వోల్ట్లు ఉంటుంది, నిరోధానికి ఓంలు ఉంటుంది. కాబట్టి విశిష్ట నిరోధానికి ప్రమాణం ఓం మీటర్ అవుతుంది. మనం ఇక్కడ దీనికోసం ρ = RA/L సూత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. R అంటే ఓం, మీటర్ ఏరియా అంటే m²/మీటర్. మీటర్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలేది ఓం మీటర్. కాబట్టి విశిష్ట నిరోధం అవుతుంది. క్రింది వాటిలో గది ఉష్ణోగ్రత వద్ద అధిక విశిష్ట నిరోధం కలిగినటువంటి పదార్థం ఏది? విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ మెటీరియల్స్ హ్యాస్ గ్రేటర్ రెసిస్టివిటీ అట్ రూమ్ టెంపరేచర్? గది ఉష్ణోగ్రత వద్ద అధిక విశిష్ట నిరోధం కలిగినటువంటి పదార్థం ఏది? ఇనుమ, గాజు, బంగారం, జెర్మేనియం. ఇక్కడ అధిక విశిష్ట నిరోధం ఉండేది గాజు, అన్నిటికంటే ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కటి 6 ఓంలు కల 3 నిరోధాలను ఒక త్రిభుజాకారంలో అమర్చారు. ఏవేని 2 మూలల మధ్య ఉండు నిరోధం ఎంత అని అంటున్నాడు. ఒక త్రిభుజాకారం గీసుకుందాం ఫస్ట్.
6 ఓంలు, ప్రతి నిరోధం కూడా 6 ఓంలు. 6 6 6. ఏవేని 2 చివరల మధ్య అంటున్నాం, అంటే ఈ చివరికి మధ్య అనుకుందాం ఉదాహరణకు. అప్పుడేమైతే పై 2 శ్రేణిలో ఉన్నాయి, ఇది ఒక్కటి వేరే ఉంటుంది. శ్రేణిలో ఉన్నప్పుడు ఆ 2 నిరోధాలను కలిపితే ఎంత అవుతుంది? 12 ఓంలు. ఇంకో నిరోధం ఎంత? 6 ఓంలు. ఇప్పుడు ఈ 2 నిరోధాలు ఎట్లా ఉన్నాయి? సమాంతరంగా ఉన్నాయి. 2 నిరోధాలు సమాంతరంగా ఉన్నప్పుడు R = R1 × R2 R1 + R2 సూత్రం వాడతాం. అంటే 12 × 6 12 + 6 అంటే 18. 6 × 6 ముల్ల 3 నల్ల అంటే 4 ఓంలు అవుతుంది. అంటే మూడో ఆన్సర్ సరైనది, 4 ఓంలు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, నిరోధాలను శ్రేణిలో కలిపినప్పుడు ఫలిత నిరోధం పెరుగుతుంది. ఎందుకంటే R1 + R2 + R3 + R4 సూత్రం. అదే నిరోధాలను సమాంతరంగా కలిపినప్పుడు ఫలిత నిరోధం చాలా తగ్గుతుంది. ఎందుకంటే 1/R = 1/R1 + 1/R2 + 1/R3 అవుతుంది. కాబట్టి నిరోధాలను సమాంతరంగా కలిపినప్పుడు ఫలిత నిరోధం అనేది తగ్గుతుంది. నెక్స్ట్ 79th క్వశ్చన్. ఇఫ్ V is the voltage, R is the resistance, I is the current, then the equation for electric power అని అడుగుతున్నాడు. విద్యుత్ సామర్థ్యానికి సూత్రం ఏముంటుంది అని అంటున్నాం ఇక్కడ. విద్యుత్ సామర్థ్యం అంటే ఏంది? P = V × I. I ఏమిది? ఓం నియమం ప్రకారంగా I V/R. I ప్లేస్లో V/R ప్రతిక్షేపిస్తే ఏమవుతుంది? V²/R. అంటే ఫస్ట్ ఆప్షనే సరైనది. నెక్స్ట్, స్థిర ఉష్ణోగ్రత వద్ద 20 ఓంల నిరోధం కల ఒక వాహకం చివరల పొటెన్షియల్ తేడా 40 వోల్ట్లు. ఆ వాహకం గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహం మనకేమేమి ఇచ్చిండ్రు? R = 20 ఓమ్స్, వోల్టేజ్ = 40 వోల్ట్స్. I ఎంత అంటున్నాడు? I ఏముంది? V/R. V ఎంత? 40/20, 22 అంటే 2 అంటే 2 యాంపియర్లు ఉంటుంది. అంటే 4వ ఆప్షన్ అనేది సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ 81వ ప్రశ్న. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ కాంపోనెంట్ హెల్ప్స్ ఇన్ ప్రివెంటింగ్ డ్యామేజెస్ డ్యూ టు ఓవర్లోడింగ్? అంటే మన ఇంటి లోపల ఓవర్లోడ్ వల్ల ఏదైనా ప్రమాదం జరగబోతుంటే దాన్ని నివారించడానికి ఉపయోగపడే సాధనం ఏది అని అంటున్నాడు. కెపాసిటరా, బ్యాటరీయా, జనరేటరా, ఎలక్ట్రిక్ ఫ్యూజా? ఎలక్ట్రిక్ ఫ్యూజ్. మన ఇళ్ళలో కొన్నిసార్లు ఫ్యూజ్ ఎగిరిపోతుంది. ఫ్యూజ్ ఎగిరిపోవడం అంటే ఆ లోపల ఉండేటటువంటి వైర్ మెల్ట్ అవుతుంది, కరిగిపోతుంది. దీనికి కారణం ఏంటంటే అధికమైనటువంటి ఓవర్లోడ్ పడడము, అధికమైనటువంటి విద్యుత్ ప్రవాహం రావడము వల్ల ఆ విధంగా సంభవిస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఫ్యూజ్ ఎగిరిపోతే మంచిదా చెడ్డదా అంటే మంచిదే. ఫ్యూజ్ ఎగిరిపోవడం వల్ల ఇంటి లోపల ఉండేటటువంటి విలువైన విద్యుత్ ఉపకరణాలన్నీ కూడా రక్షింపబడతాయి. ఒకవేళ ఫ్యూజ్ ఎగిరిపోవద్దని మనం లావాటి వైర్ వేసినాం అనుకోండి, ఫ్యూజ్ ఎగిరిపోదు, ఎక్కువ కరెంట్ వచ్చి మన ఇంట్లో ఉండేటటువంటి టీవీలు, ఫ్రిడ్జ్లని కూడా పాడైపోయే ప్రమాదం ఉంది. నెక్స్ట్ 82. L పొడవు గల వాహకం V వేగంతో B అయస్కాంత క్షేత్రంగా లంబంగా కదిలింది. అప్పుడు కదిలే విద్యుత్ చాలక బలం ఎంత? ఈఎంఎఫ్, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఎంత? ఈఎంఎఫ్ ఏంది? BLV sin θ. లంబంగా అంటే sin 90 = 1. కాబట్టి అక్కడ విద్యుత్ చాలక బలం ఎంత అంటే BLV అవుతుంది. అంటే రెండో ఆప్షన్ సరైనది. 83వ ప్రశ్న మళ్ళీ. క్రింది వాటిలో విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చేటటువంటి సాధనం మోటార్, బ్యాటరీ, జనరేటర్, స్విచ్. ఇక్కడ విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చేటటువంటి పరికరం అంటే మోటార్. మోటార్ ఏం చేస్తుంది? విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది. ఉదాహరణ ఫ్యాన్ తిరగడం వల్ల విద్యుత్ శక్తి పోయి ఫ్యాన్ తిరుగుతుంది, అంటే విద్యుత్ శక్తి యాంత్రిక శక్తిగా మారుతుంది. మరి యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేదంటే జనరేటర్. మరి బ్యాటరీ ఏంటి కోసం ఉపయోగపడుతుంది? రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చడానికి.
స్విచ్ ఏమో ఆన్ ఆఫ్ చేయడానికి, అంటే విద్యుత్ ప్రవాహాన్ని పంపించాలా వద్దన్న సందర్భాల్లో ఉపయోగపడుతుంది. నెక్స్ట్, డెల్టా పై బై డెల్టా టీ అభివాహంలోని మార్పు రేటు మరియు ఐ విద్యుత్ అయితే విద్యుత్ యొక్క సామర్థ్యం ఎంత? విద్యుత్ యొక్క సామర్థ్యం ఏముంటుంది? వాటి యొక్క లబ్ధానికి సమానంగా ఉంటుంది. కాబట్టి ఐ ఇంటూ డెల్టా పై బై డెల్టా టీ అవుతుంది. అంటే రెండో ఆప్షన్ అనేది సరైనది. 85వ ప్రశ్న, జనరేటర్ యొక్క ఏకాంతర విద్యుత్ ప్రవాహం మరియు ఏసీ విద్యుత్ చాలక బలముల గరిష్ట విలువలు వరుసగా I0 మరియు V0 అప్పుడు వాటి యొక్క ఆర్ఎంఎస్ విలువలు వరుసగా I0/2, V0/2, I0/√2, V0/√2, I0√2, V0√2, 2I0, 2V0. దీనికి సరైనటువంటి సమాధానం I0/√2, V0/√2 అవుతుంది. నెక్స్ట్, నీరు ఘనీభవించినప్పుడు దాని ఘనపరిమాణం ఏమవుతుంది? వెన్ వాటర్ ఫ్రీజెస్ ఇట్స్ వాల్యూమ్ ఏమవుతుంది? స్థిరంగా ఉంటుందా, తగ్గుతుందా, పెరుగుతుందా? పెరగడం తగ్గడం ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయా? ఎప్పుడైనా సరే నీరు ఘనీభవించినప్పుడు, ఫ్రీజ్ అయినప్పుడు దాని యొక్క ఘనపరిమాణం అనేది పెరుగుతుంది. అంటే మూడో ఆన్సర్ సరైనది. నెక్స్ట్, బాష్పీభవనం యొక్క వ్యతిరేక ప్రక్రియ. బాష్పీభవనం అంటే ఏంది? నీరంతా ఆవిరిగా మారడం. మరి ఆవిరిని నీరుగా మార్చేటటువంటి ప్రక్రియ ఏముంటుంది? సాంద్రీకరణం. అంటే మనకు 87కు సరైన సమాధానం ఫస్ట్ ఆన్సర్ అనేది సరైంది. నెక్స్ట్, క్రింది వాటి లోపల సాంద్రీకరణకు ఉదాహరణ ఏది? సాంద్రీకరణకు ఉదాహరణ తడి బట్టల్లో ఉండే తడి ఎండిపోవడమా, పని చేయనప్పుడు చెమట పట్టడమా, లేకపోతే శీతాకాలం ఉదయం వేళలో పూలపై నీటి బిందువులు ఏర్పడమా, మొక్కలు వడిలిపోవడమా? కండెన్సేషన్కు ఉదాహరణ శీతాకాలం లోపల ఉదయం వేళ లోపల పూలపై నీటి బిందువులు ఏర్పడడం చెప్పుకోవచ్చు. అంటే మూడో ఆన్సర్ సరైనది. 89, U, V మరియు Fలు వరుసగా వస్తు దూరం, ప్రతిబింబ దూరం మరియు నాభ్యంతరం అయితే దర్పణ సూత్రం ఏది అంటున్నాడు. ఇంతకుముందే అనుకున్నాం, కటకం సందర్భం లోపల అయితేనేమో ఏ విధంగా ఉంటుంది? దర్పణం సందర్భం. దర్పణానికి 1/F = 1/U + 1/V. కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది సరైన సమాధానం. ఒక వస్తువును పుటాకార దర్పణం యొక్క ప్రధాన అక్షం పై నాభికి వక్రతా కేంద్రానికి మధ్య ఉంచినప్పుడు ప్రతిబింబ ఎక్కడ ఏర్పడుతుంది అంటున్నాం. ఇటువంటి సందర్భం లోపల ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? నాభికి వక్రతా కేంద్రానికి మధ్యలో ఉంచినప్పుడు ఎప్పుడు కూడా సికి ఆవల అనేది ఏర్పడుతుంది. అంటే నాలుగో ఆప్షన్ సరైనది. కాబట్టి ఇటువంటి మంచి వీడియోల కోసం IIIT బాసరా మరియు పాలిసెట్ లోపల సీట్ సాధించాలనుకునేటటువంటి వారి కోసం వస్తున్నటువంటి ఈ వీడియోల సిరీస్ మిస్ కాకుండా చూడండి. ఇటువంటి వాటి కోసమే స్ఫూర్తి ఇన్ఫో తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.